ఒక మాట చదవండి, చదివి గట్ట పక్కన పెట్టండి, తర్వాత అవసరమైతేనే చదివిస్తాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వచనాల వరకు చదవండి. ఇక అక్కడ పక్కన పెట్టేసేయండి, ఇంకా ఎక్కువ చదవాల్సిన పని ఉండదు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు అహరోను చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడని కనుక నీవు దయచేసి ఇక్కడుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో తన ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవచ్చున్నాడని నీవెరుగుదువా అని నీ ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, నీ ఊరకుండుమనను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాను చెప్పగా నీవు దయచేసి ఇక్కడ ఉండమనగా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకోలో తన ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోతున్నాడని నువ్వు ఎరుగుదువా? ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు వెళ్ళమని సెలవిచ్చున్నాడని చెప్పగా నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఎక్కడికంటే యోర్దానుకు. రైట్, జాగ్రత్తగా కొద్ది మాటలు మనం విందామండి. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒక ఆయన ఏలియా, రెండైన ఎలీషా. మీ మనసంతా ఇట్టని పెట్టండి, మీ తలలు పైకెత్తండి, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒక ఆయన ఏలియా, ఒక ఆయన ఎలీషా. వీళ్ళిద్దరూ ఇక్కడ కనపడుతున్నారు. ఏలియా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, ఒక గొప్ప సేవకుడు. ఏలియా యథార్థవంతుడు, ఏలియా రోషము కలిగిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన కాలము ముగించిన తర్వాత తిరిగి ఇంకా కొంతమంది శిష్యులను తయారు చేయాలి కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ ఏలియా ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఈ ఎలీషా ఎక్కడున్నాడు అంటే, ఎలీషా ఎలాంటి వాడంటే పెద్ద భూస్వామి, చాలా పొలం ఉంది ఆయనకు. అంటే చెప్పాలంటే ఒక ధనవంతుడు, ఒక పెద్ద ధనవంతుడు, ఒక పెద్ద భూస్వామి. అలాంటి వాడు 12 అరకలు కట్టి పొలము దున్నిస్తూ 12వ అరక, లాస్ట్ అరక ఈయన కూడా దున్నుతూ ఉన్నాడు. అంత భూస్వామి పని చేస్తాడండి ఎవరన్నా? ఒక పెద్ద రైతు అనుకో, 12 అరకలు పెట్టి దున్నిచ్చేటోడు తను కూడా పొలం పని చేస్తాడా? చేయించేవాడే కానీ చేయడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతను కూడా చేస్తున్నాడు. అంత భూస్వామి, అంత ధనవంతుడు, పెద్ద రైతు. అలాంటి రైతు ఈయన కూడా పొలం పని చేస్తూ ఉన్నాడు, ఈయన కూడా అరక దున్నుతూ ఉన్నాడు. అరక దున్నుతుంటే ఏలియా వెళ్ళి, ఎలీషా
నువ్వు వచ్చి సేవకు రా అన్నాడు. అని అంటమే, అయ్యా అలాగనే ఇంటికి వెళ్దాం పదా, మా ఇంటికాడ చెప్పి ప్రార్థన కూటం పెట్టుకొని నేను వచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇక వెంటనే కూటం పెట్టుకొని నేను వచ్చేస్తా. ఆ కూటంలో కూడా ఏం చేశాడంటే, ఈయన దున్నుతున్నటువంటి అరక, 2 ఎద్దులు, ఆ నగలు, ఆ గుంటికనో గొర్రో ఏదో ఉంది, గొర్రె అనుకుందాం. మొత్తానికి ఎన్ని ముక్కలు చేసి ఆ ఎద్దులను కూడా కోసి వంట చేసి విందు పెట్టి అందరికి విందు చేసి ఈయన కూడా ఏం చేశాడంటే, ఈయన కూడా అప్పుడు మొత్తం వదిలిపెట్టి ఏలియాను వెంబడించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ ఎద్దులు బొద్దులు అనేరక యేసుప్రభు దగ్గరికి వచ్చారక, యేసుప్రభు ఎవరంటే అల్ల వాళ్ళ దేవుడు, ఇల్లు దేవుడు అంటుంది. మనకెళ్ళే ఎక్కడ మన దగ్గర అయితేనే, మన ఇండియాలో అయితేనే ఏమవుతుందంటే పొట్టేళ్ళు, ఈ కోళ్ళు ఈ తింటే వీళ్ళు పెద్దోళ్ళు, ఈ ఎద్దులు ఈ పెద్ద తిన్నోళ్ళేమో అల్ల వాళ్ళు నీళ్ళు అంటున్నారు. కానీ ఇంతెందుకు గోవా పోయినరు అనుకో, మన ఇండియాలోదే గోవా, మన ఇండియాలోనే గోవా వెళ్ళిండ్రు అనుకో, ఏటకూర తిన్నోడేమో మధ్యతరగతివాడు, కోడికూర తిన్నోడేమో పేదోడు, ఎద్దుకూర తిన్నోడేమో గొప్పోడు. మొత్తం ఏళ్ళపెట్టి ఏళ్ళగట్టే ఉంటాయి అన్నీ. మొత్తం ఏడంటే ఆడ. నేను 5 సంవత్సరాలు ఉన్నా గోవాలో మన సేవ ఉంది, మన మినిస్ట్రీ ఉంది, మన మందిరం ఉంది. వాళ్ళు ఏడబట్టిన అయ్యే. మేము ఫారిన్ పోతాం కదా, మేము ఫారిన్లలో పోతే తినటానికి అన్ని పెట్టుంటారు కదా, ప్రతి ఒక్కడు కూడా పెద్దదానికి అడిగే పోతుంటాడు. మన ఇండియా నుంచి వచ్చినోడే పెద్దదానికి అడిగి పోడు. ఈ చిన్న కూరకాడి వేరికే ఇండియా అంటారు వాళ్ళు. మనల్ని చీపుగా చూస్తారు వాళ్ళు. ఏది మన వాళ్ళు పొట్టెలు మాంసం వేసుకుంటుంటే మన వాళ్ళని చీపుగా చూస్తారు అక్కడ వాళ్ళు. అసలు కోళ్ళు అంటే అసలు ఉండవు. కోడి కూర అనేది పెద్దగా పట్టించుకోరు. అంటే మరీ పేదోళ్ళు అని దాని అర్థం అక్కడ కోడి కూర తింటే. ఈ పొట్టెల మాంసం తింటే పాపం లేనోళ్ళు అంటారు. ఈ పెద్దవి తిన్నారనుకో, అబ్బో వాడంత అబ్బా గొప్ప ధనవంతుడు వాళ్ళు ఉందే అంటారు. ఏడనేమో మన ఇండియాలోనేమో అల్లవాడు ఇల్లీడు. అలాగ మనకెళ్ళి అనుకుంటారు. మన దేశం, మన ఇండియా దాటిపోతే ఇక వాటికే ప్రసిద్ధి, ఎద్దులకే ప్రసిద్ధి, పెద్ద మాంసమే ప్రసిద్ధి అక్కడ మొత్తం. కాకంటే అంత వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి, కోట్ల అధిపతులు కాబట్టి తినేదంతా అదే. మొత్తం తినేది పెద్దయే. అంటే వాటితో పాటు ఒంటెలు కూడా తింటూ ఉంటారు ఎక్కువ. ఒంటెపాలే, మనకెళ్ళి బర్రెపాలు లాకుండా అన్ని ఒంటెపాలే. సరే, ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే, ఆయన దున్నుతున్నటువంటి గొర్రె నక్కలు కూడా ఏం చేశాడంటే వాటిని కూడా కాల్చేసి దైవజనుడి ఏలియా ఎంబడి పోయాడు. సరే స్తోత్రం చెప్తామా. ఎందుకు వాటిని కూడా కాల్చాడు అని అంటే, సేవ అనేది ఒకరో కష్టంతో కూడిన పని. ఒకసారి పేతురును యేసు ప్రభు రమ్మన్నాడు. పేతురు, నిన్ను మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను, నువ్వు ఇప్పుడు దాకా చేపలు పడుతున్నావురా నాయన, రా నా ఎంబటి అని అంటే, ప్రభు ఉండు ఎంబటే వస్తానని చెప్పి వాళ్ళ తీసుకొని పోయి మచ్చు మీద పెట్టొచ్చిండంట. మచ్చా అటవా? మచ్చు అంటారా ఇక్కడ? మచ్చు కూడా అంటారా? మచ్చు కూడా అంటారా? ఈ మచ్చు మీద పెట్టి వచ్చిందంట. ఎందుకు? ఒకవేళ సమయ సందర్భాలలో మళ్ళా ఇబ్బంది కలిగితే, దేవుడి సన్నిధికి పోవాలంటే కష్టాలు వస్తాయంట, బాధలు వస్తాయంట, ఇబ్బందులు కలుగుతాయంట. అలాంటి టైంలో ఇది అంతా ఎందుకు వచ్చిన సమయం మళ్ళా వచ్చే ఉపయోగపడుతుందేమో. దేవుని సేవకు రావాలంటే అందుకనే చాలామంది దేవుని సేవకు వచ్చి
అది మచ్చు మీద పెట్టే వస్తుంటారు సేవకు. చాలామంది సమయం ఇబ్బంది కలిగారు కాబట్టి నేను ఆ పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా నేను సేవ చేస్తానంటాను. అలాంటి వాళ్ళని ఉపదేశకులు అంటారు కానీ సేవకులు అంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. కాబట్టి నా ప్రేమైనటువంటి వారలారా, అట్లా పెట్టి వచ్చేసాడు. యేసు ప్రభు ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఆయన తింటా ఉన్నాడు, చేస్తా ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. యేసు ప్రభు మరణించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒరే అంద్రయా, ఒరే యాకోబా, ఒరే సీమోనా రారా వీరా అని మళ్ళా ఆ వల తీసుకున్నాడు, భుజాన్ని తీసుకున్నాడు. రండి రండి రా, నేను పోతున్నా మళ్ళీ చేప సెరిలేక అన్నాడు. అంటే మళ్ళీ సముద్రంలోకి చేపలు పడ్డానికి పోతున్నా అన్నాడు. అంటే అక్కడ పెట్టి వచ్చాడు కాబట్టి మళ్ళీ తీసుకున్నాడు. కానీ ఎలీషా ఏం చేశాడంటే, ఇక సావైనా మేలైనా ఏదైనా నేను ముందుకే పోతాను కానీ వెనక్కి తిరిగి రానన్నాడు. ఒకటి చప్పట్లు ఇప్పుడు ఒకసారి. దేవుని సేవ లేకనగా దేవునిలోకి వచ్చినప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ వచ్చినా అవి తొలగిపోయి చేసేవాడు మన దేవుడు. ఒకటి చప్పట్లు ఇప్పుడు ఒకసారి. రావాలి దేవుని సన్నిధికి. దాని వెనకాల ఒక విషయం ఉంటుంది. ఒక 100, ఒక నింద, ఒక 100. గుర్తుపెట్టుకోండి. ఒక నింద వచ్చింది అనుకో, దాని వెనకాల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? 100 ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఎన్ని పడి 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 నా మీద నిందలు వేసి ఎత్తే ఇవాళ ఎవడికి అందలేనంత ఎత్తుగా ఎక్కాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందో పెద్దోళ్ళు అంటారు పడ్డవాడు చెడ్డవాడు కాదని. పడ్డోడు చెడ్డోడు కాదంట. మనం పడలేక చించుతా అంటే ఏసై ఉండి నేను చించుతామనుకో, నువ్వు చించడానికి నువ్వే చించడం అంటాడు ఆయన. ఒరే నువ్వు మౌనంగా ఉండరా, నేను చించేస్తానంటే లేదు. ఏంది నువ్వు అంటున్నావు? చించుతా వేస్తా మరి నువ్వు వేసేదానికి నేనెందుకు అంటాడు ఆయన. సైడ్ అయిపోతాడు. నేను అట్టేం చేసిందంటే ఆయనకు అవకాశం ఇచ్చి నేను మౌనైపోతే ఆయన వేసుకుంటూ వచ్చి ఒక్కొక్కలను. హల్లెలూయా. సౌలు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళను నరుకుతా, చించుతా, వేస్తా, చీస్తానని నరికేస్తానంటో పోయిండు. దమస్కు పట్టణం దగ్గరికి పోయారుక దేవుడే వేసేసాడు. అట్టనే దేవుడే వేసేసాడు. కాబట్టి నా ప్రేమైనటువంటి వారలారా, ఒక నింద, ఇప్పుడు చెప్పండి, ఒక 100 అంటే ఇప్పుడు నిందలు వస్తే దాని వెనకాల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ధైర్యంతో ఉండు నాయన, దేవుడు నిన్ను దీవించునుగాక. బిడలారా, ఏనా వచ్చినప్పుడు ధైర్యంతో ఉండండి, ప్రభు వదలండి, వాటి వెనకాల గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైన వారలారా, అందుకనే దేవునిలోనికి వచ్చినప్పుడు వస్తాయి కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినంత మాత్రాన నేను మళ్ళా వెనక్కి తిరిగిపోతా, అప్పుడు బాగున్నా ఇప్పుడు ఇట్టయినానంటే కుదరదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అయ్యగారు నాకు ఎంతవరకు టైం? అంత దూరం వద్దులే, కానీ మొత్తానికి భోజన టైంకల్లా వేపిస్తలే. నేను కూడా ఆకలి కొన్నా, మీరు ఆత్మీయంగా మీరు ఆకలి కొని ఉన్నారు, మీకు పెడతానా, కడుపు నిండా తినండి ఆత్మీయ ఆహారము. నాకు ఎప్పుడైతే ఆకలి అవుతుందో నాకు అయిపోయినాక మీరు మాకు అన్నం పెట్టండి, తొందరగా నేను కూడా ముగిచ్చేస్తా. నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆమెనే. నాకు ఎక్కువ మామూలుగా ఇంటికాడైతే 1 గంట, ప్రార్థనకు పోతే 2 గంటలు, ప్రార్థనకి వెళ్ళిన అనుకో 2 గంటల దాకా బెటరు. అందుకని ఇప్పుడు నేను ప్రార్థనకు వచ్చిన కదా, ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వల్ల నాకు ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. నేను ప్రభు సేవకు పిలిచాడు, వచ్చాను. నా సాక్ష్యం ఇప్పుడు కాదులే, సందర్భం ఇంతకుముందే మన సాక్ష్యం చెప్పలే.
సాక్ష్యం కాదులే, నేను ఆరంభంలోనే ఏం సాక్ష్యం చెప్పాను, అసలంతా కథ అంతా ముందుంది. తీసుకుపోవాలి మిమ్మల్ని, తీసుకుపోయి మొత్తానికి పరలోక రాజ్యంలోనికి చేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నలుగురు కనపడుతున్నారు, ఇద్దరు కనపడుతున్నారు, 4 విషయాలు ఉన్నాయి. ఒకటి గిల్గా, రెండవది బేతేలు, మూడవది ఎర్కో, 4వది యొర్దాను. ఇప్పుడు మిమ్మల్ని యోర్దానులోకి చేర్చాలా, నేను మిమ్మల్ని యోర్దానులోకి చేర్చాలంటే కొంత సమయం పడుతుంది. మీరు యోర్దానికి వస్తేనే ఇప్పుడు ఈ జయం కలుగుతుంది మనకు. కాబట్టి మీకు అంతవరకు మిమ్మల్ని నేను నడిపియాల. అందుకని ఈ సాక్ష్యం కూడా పంచుకోవడానికి అంతా ఉండదు, లైట్గా టచ్ చేస్తాను, ఊరికట్ట లైట్గా టచ్ చేస్తాను. నేను దేవుని సేవలోకి వచ్చాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు రిజైన్ చేసి వచ్చాను. రిజైన్ చేసి సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను. నేను రిజైన్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక చూసుకో, అంతకుముందేమో సన్నటి కర్నూలు సొనాని మసూర బియ్యం బ్రహ్మాండంగా తినేవాళ్ళం, బాగా ఎందుకంటే మా నాన్న మాంత్రికుడు, మా నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు. 4 తరాల నుంచి మాంత్రిక విద్య మా కుటుంబం. మంత్రాలంటే అట్టాటి చిన్న తుప్పరయి కాదు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టామాగ్రి గజకరణ గోకరణ మహామంత్రాలు. అంటే ఏంటి అన్నా అంటారేమో, కూర్చుంటే లేచేదిలే, మీరు అతక్కపోయినట్టు. భూమికి అంతే, ఎంత లేచినా. మా నాయన మీద జడ్జికి కేసు పెడితే, మా నాయన జడ్జి అంతెత్తున కూర్చుంటాడు కదా, మా నాయన ఇంతెత్తున కూర్చున్నాడు, ఏం ఆధారం లేకుండా, బాస్కే పట్లు పెట్టుకొని ఇంతెత్తున కూర్చుంటారు. భయపడిపోతుండే జడ్జి. ఇంకా ఏం తీర్పు తీర్చాలో అర్థం కాలే. నువ్వు నాకు తీర్పు తీరుతావా అని నేను చెప్పి ఎంబటే, మీరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ బుట్ట దిగుతాడు చేసిండు. ఆ దెబ్బలు కొట్టి నూకిండ్రు, కేసు కూడా కొట్టేసిండు. అంటే భయంకరమైన మాంత్రికులు మా వాళ్ళు. అలాంటి కుటుంబంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. వాళ్ళందరినీ గట్టేసేటట్టు చేశాడు దేవుడు. నన్ను ఇవాళ మా వాళ్ళందరినీ ప్రభులోనికి తీసుకొచ్చేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను సేవకు వచ్చిన తర్వాత నాకు చూడండి, ఓ అబ్బా, నన్ను ఎంతెంతగానో హింసలు పెట్టేశారు. చాలా నిందలు వచ్చాయి, చాలా ఇబ్బందులు పడ్డాను. అవన్నీ వస్తుంటే వాటంటని ఎదుర్కొంటూ ఒక నింద ఒక 100, ఒక నింద ఒక 100, ఒక నింద ఒక 100 అని వందల ఆశీర్వాదాల కోసం సాగుకుంటూ వచ్చినట్టే నువ్వు పోతా ఉన్నాను. కొండలాగా వస్తాయి, మనసులాగా కరిగిపోతూ ఉంటాయి సమస్యలు. వామ్మో అని నేను అనుకునేది ఏం లేదు. మా ఊర్లో మాకెళ్ళి ఒక సామెత ఉంది, ఖమ్మం చెరువు మీదికి ఎద్దులు పోయిందంట. ఒక కాడి పోయి చూసి, అమ్మా ఇదంతా నేనేది ఉన్నాను అనుకొని గుడ్డు పెట్టి చచ్చిందంట. అటనే గుడ్డు పెట్టనంటే చచ్చిందని నన్ను అర్థం. ఎద్దులు ఎట్ట గుడ్డు పెడతాయి అంటే నా పర్మనెంట్ వరలారా. ఏదన్నా వచ్చినప్పుడు అమ్మో అయ్యో ఇంకా నేను తట్టుకోలేను, అయ్యో నేను ఊరేసుకుంటాను, అయ్యో ఊరేసుకుంటే పోతే నీకేం నువ్వే సత్తావు. కాబట్టి ఈ టెంటను కొంతమందికి ఇదే ఆడవాళ్ళకు ఉండే తెగులు. ఏదన్నా ఎరక కష్టం వచ్చారక, ఏదన్నా బాధ వచ్చారు, నేను తట్టుకోలేను, ఆయన నన్ను ఇట్ట అన్నాడు, నేనుండను. నువ్వు పోతే ఇంకొకరిని చేసుకుంటాడు, చిన్న అమ్మత్తది, పోయేది పెద్దమ్మేగా. నా కూతురు అప్పట్లో నేను ఇంకా దేవునిలోకి రాలే, ఆమె కొత్తగా పెళ్ళయింది వచ్చిన అప్పట్లోనే. వచ్చినాక ఒకసారి నేను అరిశారక ఏమో ఏడుస్తా ఉంటే, నానా మా అమ్మ పోతాను అంటుంది, నానా యాడికి వాళ్ళ పుట్టింటికి పోతానంటే, పోనీలేమ్మా ఇంకొక అమ్మ వస్తుందిలేమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆమె నమ్ముకోలే, ప్రభుని నమ్ముకోలే. ఇవాళ ప్రభుని నమ్ముకొని నాకు రైట్ హ్యాండ్గా, నాకు కుడి భుజంగా, నాకు ఆత్మీయంగా అన్ని విషయాలలో నాకు ఆమె సహకరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి వస్తాయి సమస్యలు, కష్టాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన అవి అట్టనే ఉండవు. వచ్చినయి మరలా దేవుడే పోగొడతాడు. కొట్టు చెప్పండి ఇప్పుడు ఒకసారి. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటావో, వస్తాయి మరలా పోతాయి, అయిపోతాయి. నా ప్రేమనటి వారలారా, అందుకనే ఈయన ఎలీషా ఏం చేశాడంటే, ఇక మరలా ఏదైనా వచ్చినప్పుడు మరలా ఇది తీసుకొని మరలా దున్నడానికి రావాల్సి వస్తుందేమో, నా మనసు అంతా అట్ట పీకుతుందేమో. కొంతమందికి అంతే కదా, ప్రార్థనకు వచ్చిన వాళ్ళ మంచిగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా పీకుతుంటాయంట. ఏంది పాత మనసు, కొత్త మనసులోకి వచ్చి కూడా అప్పుడప్పుడు పీకుతుంటుందంట. అక్కడ అంటాడు, ఏందో అన్న వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు ఒక్క సుక్క అన్న వాళ్ళు చూస్తుంటే వేసుకోవాలనిపిస్తుంది అన్న అంటాడు ఒకడు. బాప్తిసం పొంది కూడా అంటే పీకుతుంది వానికి మనసు, ఎదిక్కి లాగుతుంది అన్నమాట. కాబట్టి ఎలీషా అలా కాకుండా ఏం చేశాడంటే, మొత్తం గొర్రె నగలతో కూడా విందు చేసి ఏలి అంబడి వెంబడించాడు. ఎలీషాను వెంబడిస్తూ ఏలియాను వెంబడిస్తూ ఉంటుండగా ఇక కొన్ని దినములైన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఏలియాను వెంబడించినాక ఎలీషాను ఎక్కడికి తీసుకొచ్చాడంటే, మొట్టమొదటిగా గిల్గాకు తీసుకొచ్చాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రేమైనటి వారలారా, గిల్గా అనగా ఇశ్రాయేలులకు సున్నతి కలిగిన స్థలం. ఇశ్రాయేలీయులు సున్నతి కలిగిన స్థలం. అక్కడి నుంచి వచ్చారు ఇశ్రాయేలులు. దేవుడు నడిపించాడు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత, మొత్తం ఐగుప్తు దేశం నుండి విడవబడిన తర్వాత, మోషే వారిని నడిపించిన తర్వాత, గిల్గాకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సున్నతి జరిగించబడింది. సున్నతి అనగా పరిభాషలో మామూలుగా అయితే ఓడుగులు, ముస్లిం సహోదరులు చేస్తారు కదా ఓడుగులు. ఇప్పుడు మన క్రొత్త నిబంధనకు వచ్చేసరిక సున్నతి అనగా బాప్తిసము. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా. నా ప్రేమేంటి సహోదరులారా, మారు మనస్సు అనగా గిల్గా అనగా మారు మనస్సు కలిగి బాప్తిసపు అనుభవంలోనికి నడిపించాడు ఎలీషాను ఏలియా. అంటే ఇక్కడ ఏలియేమో అనగా దైవ సేవకునికి గుర్తుగా కనపడుతున్నాడు, ఎలీషా ఏమో సంఘానికి గుర్తుగా కనపడుతున్నాడు. అంటే నా ప్రేమనటి వారలారా, ఏలియాను వెంబడిస్తే అనగా దైవ సేవకుని వెంబడిస్తే ఎక్కడికి నడిపిస్తాడంటే, మంచి మార్గములోనికి అనగా పాత స్వభావాన్ని తొలగించి మంచి మార్గములోనికి నడిపిస్తాడు. ఆ మంచి మార్గము మారు మనస్సు కలిగి బాప్తిసపు అనుభవంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు మారు మనసు కలగాలంటే, నువ్వు మంచి మార్గంలో రావాలంటే, మంచిగా నీ జీవితము నీ కుటుంబము మంచిగా ఉండాలంటే, ఎవరిని వెంబడించాలంటే దైవ సేవకుని, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకుని వెంబడించాలి. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు చాలామంది ఉంటారండోయ్, సేవకులు చాలామంది ఉంటారు. కానీ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుణ్ణి ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాలలో మంచి మార్గంలో నువ్వు నడవగలుగుతావు. ఎందుకంటే ఎలీషాను ఎక్కడికి నడిపించాడంటే, మారు మనస్సు బాప్తిసం అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలి, బాప్తిసాలు కూడా పొందుకోవాలి. స్తోత్రం చెప్దామా. బాప్తిసాలు కూడా పొందాలి. మారు మనసు పొందితేనే సరిపోదు, దేవుని పిల్లలకు బాప్తిసం కూడా పొందాలి. కొంతమంది ప్రార్థనకే తోతారు కానీ బాప్తిసం అంటే మాత్రం, ఎవరైనా బాప్తిసం పొందుతున్నా ఉసిరి పిల్ల కాను నువ్వు కూడా పొందుతున్నావా? అవు అంటే ఉసిరి పిల్ల నేనే పొందలేదే. ఆమెకు 60 సంవత్సరాలు అయి ఉంటాయి, ఆమె పొందలేదంట. నువ్వు ఉంటావా అని మొన్న పులోలు పెడుతుంటుంది. ఆమె ఉంటావా అని. లేదు, మారు మనసు పొందిన మనము ఖచ్చితంగా బాప్తిసం కూడా పొందాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. అందుకనే ఎలీషాను ఎక్కడికి నడిపించాడంటే, ఎలీషాను అనగా ఏలియా మారు మనస్సు అనుభవంలోనికి, బాప్తిసం అనుభవంలోనికి నడిపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏలియా మాట ఎలీషా విన్నాడు. అంటే సేవకుడి మాట సంఘము వినాలి. కొడదామా చెప్పండి ఇప్పుడు ఒకసారి. సంఘం అంటే నీవు నేను, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన సంఘంలో ఒక
పార్ట్ మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దైవజనుడి మాట వినాలి. సంఘము దైవజనుడి మాట ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మాట వినాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు అంటాడు. ఎన్నో మేలులు మనం పొందుకోవాలంటే దేవుని మాట చెబుతున్నటువంటి దైవ సేవకుడి మాట మనం వినేవాళ్ళముగా ఉండాలి. ఒకడు వచ్చాడు వినడానికి, రై 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 నా గుర్ర బండి కట్టుకొని, గుర్రాలు రథాలు కట్టుకొని, కొంతమంది పన్నులను వేసుకొని, ఓ సొమ్ము సామాను శాన అంతా తీసుకొని రై ఇంట వచ్చాడు. ఎక్కడికి వచ్చేసరికి అక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వాకిటి దగ్గరికి వచ్చి పనివాడిని పిలిచి రే ఆ సేవకుని రమ్మని రా, వచ్చి నాకు ప్రార్థన చేయమని అన్నాడు. ఎందుకంటే ఆ వచ్చినోడు సామాన్యుడు కాదు, ఒక గొప్ప వ్యక్తి, రాజు తర్వాత రాజుకు రాజ్యాలని అప్పగించిన వాడు, సైన్యాధిపతి, ఒక గొప్పవాడు అన్నమాట. అందుకని పలాని దేశంలో అయ్యా వానికి ఉన్నది ఏంటిది అంటే కుష్టి ఉందట. వానికి ఒకరు కుష్టి ఉంది. ఆ కుష్టి పోవాలంటే ఎక్కడంటే ఎక్కడ లేదో అది కదా గాజుల పల్లెలో ఒక సేవకుడు ఉన్నాడు. అయ్యా కుష్టి అంటే పాపం అండి. హల్లెలూయా. అది పోగొట్టుకోవాలంటే ఏ రోడ్డు? ఈ రోడ్డు గుండంపాడు రోడ్డులో, గుండంపాడు అలా అదే కదా, గుండంపాడు రోడ్డులో ఒక దైవజనుడున్నాడయ్యా, అభిషేకించబడిన దైవజనుడు. ఆడి గీనబోతే ఈయనకుండా కుష్టిపోద్దయ్యా అన్నది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక పని అమ్మాయి, ఇంట్లో పని అమ్మాయి. అమ్మగారు ఏంటమ్మగారు ఈ మధ్యన సరిగా ఉండడం లేదు ఏందమ్మగారు అంటే, ఏం చెబుతావే, ఆరుతావా తీరుతావా, అడుగున పడితే లేపుతావా, నీకెందుకే పని పిల్ల అన్నది ఆయన. అమ్మగారు ఆరుతాను తీరుతాను, అడుగున పడితే లేపుతాను అమ్మగారు, నాకు చెప్పు అమ్మగారు అన్నది ఆ పని పిల్ల. చేసే నీ పిల్లగాను నీకు చెప్పేది కాదే ఇది. మొదలే కుష్టి అంటే అందరిని రాళ్ళతో కొట్టి ఊరు బయటకు పంపుతారు అనుకొని, అయితే ఊరికి చెప్పకుండా ఉంటే నేను నీకు చెబుతా అని అన్నది. ఈ చెప్పమ్మ గారు నేను ఊరికి చెప్పనమ్మా అని అన్నది. ఆడవాళ్ళకు చెప్పాలా ఏదన్నా చెప్పకూడదు ఉంది. ఇక క్యాన్వాస్ అంతా పోద్ది ఊరంతా. ఎవరికి చెప్పకంటే అబ్బే అక్క ఎవరు చెప్పకు, నేను ఒకటి చెబుతుంటే అబ్బే నేను ఎందుకు చెబుతాక్క, మళ్ళీ పలానా పిసిది కదా మేము కడుపు ఇంతలో ఊపి ఉంటుంది. ఇంకా తట్టకలేక పిన్ని ఏం చేస్తున్నావు పిన్ని, ఏందమ్మా ఏం తిట్టి వచ్చినావు, ఏం లేదు వదినా పిన్ని ఏం కూర, ఏ పలాని చేసిందే పిన్ని ఎవరు చెప్పవాక నీకు ఒకటి చెబుతా అంటే, నేను ఎందుకు చెబుతానే అమ్మ ఎవరికన్నా చెబుతావేమో, అదే నేను చెప్పనులే మళ్ళంట పలానా ఇక ఈ పిన్ని పోయి ఈమెకి ఇంత ఇంకో గ్యాస్ పెరిగింటుంది. వదినా ఇంకో పక్కింటికి ఏం ఊరి పిండి చేసినవే, ఊరి పిండి అంటారా ఇక్కడ, ఏం ఊరి పిండి చేసినవే, ఏంది అది నెట్ వచ్చినావు, ఏం ఊరి పిండి చేసినా, పలానా నీకు ఒకటి చదువుతాగా, నువ్వు చెప్పవు, నేనేందుకు చదువుకుంటావు, నువ్వు ఎవరికన్నా చదువుతావేమో, నేను చదువుతాను అంటే మొత్తం పబ్లిసిటీ అవుతుంది. ఆడోళ్ళకు చెప్పాలండి, ఆడోళ్ళు అంటే మీరు కాదులే, నేను ఆడోళ్ళ సంగతి చెబుతూ ఉండా. మామూలుగా ఆయన ఒకసారి మేము మామూలుగా ఒక ఊరికి కూటానికి పోతే ఆ కూటంలో వాళ్ళు అన్నోళ్ళొత్తున్నారు రేలి ఒక పెద్ద జీవాన్ని కోసుకున్నారు. ఏదో ఒక జీవములే, దేవునికి స్తోత్రం. ఏదైతే మనకి ఎందుకం పెద్ద జీవం అంటే దేవునికి స్తోత్రం. ఒకళ్ళు పెద్ద జీవాన్ని కోసుకున్నారు, పండగలాగా చేసుకుంటున్నారు. ఆ కూటము కూడా మా గ్రౌండ్ అంబటి ఒక ఇల్లు ఉంది, వాళ్ళు అట్ట చుట్టూ దడి కట్టుకున్నారు, కానీ ఈ గ్రౌండ్ అంబటి దడి లేదు. నాకు కుర్చీ అని వేసిండ్రు, మా వాళ్ళు సామాన్లు ఇన్నే పెడుతుండ్రు. ఏమో ఆమె ఏం చేసింది, పిల్లకేమో ధనియాలు, తెల్లగడ్డ,
అల్లము కొబ్బెర అవి పెట్టి అమ్మ దంచుకారు అమ్మ అన్నది. ఆమె పక్కన దంచుతుంది. ఈమె ఇంతలా బొడ్డు గిన్నెలు వేసుకున్నది, ఉప్పు చూస్తాముంది. ఉప్పు చూసింది ఇంతలా గిన్నెలో. ఎవరు నేను అనుకున్నా నుంచి చూస్తూనే ఉండవు, ఎదురు ఏమి ఇంత వేసుకొని తింటుంది అని ఉదాహరణ ఇష్టపోతుంది అనుకుని మెదలకుండా. ఈ లోపు ఆ పిల్లల్ని నూరుకొని వచ్చినాక దాంట్లో వేసిన అది తిప్పిన ఆ పిల్ల వచ్చాక ఏందమ్మా అంటే ఉప్పు చూస్తుండలే అమ్మ అన్నది. అప్పటికి అన్నీ అయిపోయినాయి మొత్తం. ఇక అయిపోయినాక ఇంకా మెయ్యని పిలువు అమ్మా, ఎందుకు ఇక అందరు తిందరు అన్నోళ్ళు ప్రార్థన పెడుతుండ్రు అని అన్నారు. ఆయన వచ్చినాడు, కాలు కడుక్కున్నారు, నువ్వు కూడా తిని అందరం తిందామనంటే అబ్బే నాకు కూర మీద ఇంట్రెస్ట్ లేదులేండి అన్నది ఆమె. ఉప్పుతోనే పోయింది, ఇంకెట్టొస్తుంది ఉదాహరణ మొత్తం ఉప్పుతో తీర్చుకున్నది. నేను అనుకున్న అమ్మో ఆడోళ్ళు అంటే ఇట్టుంటారా, ఆడోళ్ళు అంటే మీరని కాదు, ఆడోళ్ళు ఇట్టుంటారా అనుకున్నాను ఆయన. సరే ఏది ఏమైనప్పటికీ నా ప్రేమ వాళ్ళ ఈ పిల్ల అన్నది, ఈ పిల్ల నువ్వు చెప్పకూడదు అంటే చెప్పమ్మగారు అన్నది ఆమె, ఆ యొక్క నయమాను భార్య, కుష్టు కలిగినటువంటి ఆయన భార్య. ఏం లేదే మీ అయ్యగారికి ఇదిగో చిన్న కుష్టి వచ్చింది అని. ఓ అంతేనా అదుగుదుగుదుగుదుగుదుగుదుగో గుండంపాడు రోడ్లో, గాజులపల్లిలో గుండంపాడు రోడ్లో ఒక చర్చ్ ఉంది. అక్కడ ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడి స్వస్థతావరము కలిగిన ఒక దైవజనుడు. ఆడికి పోతే పోద్ది అన్నాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. అంటే ఎలీషా దగ్గరికి వెళ్ళమన్నాడు, అక్కడ దైవజనుడు ఉన్నాడు. సోమరోడ్లో ఒక దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆడికి పోతే పోద్దని ఆయనకు అయిన రథాలు అన్ని కట్టుకున్నాడు. టక 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 వచ్చినోడు లోపలికి చర్చిలోకి రావాలనా లేదా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి, రావాలనా లేదా? ఎందుకంటే ఆయన పెద్దోడు కాబట్టి అక్కడ ఉండి ఓయ్ ఆయన ఎలీషాను రమ్మరు, దైవజనుడు రమ్మరా, వచ్చి ఒకరు ప్రార్థన చేసిపోమన్నాడు. ఒకసారి స్తోత్రం చెబుదామా? చంద్రబాబుకు ప్రార్థన చేసిన మేఘర్ చెప్పిండో లేదు, చెప్పలేదు కదా. ఏలే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించమని అంటే, ప్రార్థన చేయించండి అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం వస్తే ఏలే పాస్టర్ గారి ద్వారానే ప్రార్థన చేయాలా అని అంటే ప్రార్థన చేసి, అప్పుడు 4 నెలల ముందే, ఎలక్షన్లకు 4 నెలల ముందే ఖచ్చితంగా నువ్వు సీఎం అవుతావు, ఈసారి నువ్వే అయ్యేది సీఎం అని చెప్పి ప్రార్థన చేస్తే అందరూ మీరు కాదు నేను కూడా, మీరు ఉన్నారో ఏమో నాకు తెలియదు కానీ నేను కూడా జగన్ పార్టీ, మీరు ఎంతమంది నాకు తెలియదు, నేను ఆయన అంటే నాకు ప్రేమ, ఎందుకంటే ఒక క్రైస్తవుడని. ఎందుకో మాట వచ్చేసింది, ప్రార్థన చేసినాను వచ్చేసి అమ్మ నువ్వే గెలిచేది నువ్వేనన్నాను. మా వాళ్ళందరూ అక్కడ ఉండేటోళ్ళందరూ ఏందన్నా ఇట్టంటివి ఎవరు వచ్చిందిరా నోట్లో నుంచి మాట, చేసేది ఏమీ లేదురా అన్న. కొంతమంది వత్తడా అన్నారు. తర్వాత వచ్చిండు, ఇప్పుడు అక్కడ నాకు ఒక మంచి పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులముగా, ఎందుకంటే దేవుని యొక్క సేవకులముగా చెప్పే మాట ఇక్కడ గమనించినట్లయితే, ఆయన వచ్చినవాడు రే సేవకుడు రమ్మను వచ్చి ప్రార్థన చేసిపోమన్నాడు. ఆయన సేవకుడు ఏం చేశాడంటే, ఆ పన్నోడు వచ్చి పిలుతున్నాను, ఎవరే మా ఊళ్ళో నది ఉందిరా, మీ దొరగారు వచ్చింది నాకు తెలుసు, నువ్వు వెళ్ళి యోర్దాన్ నది ఉంది మా ఊరిలో, దాంట్లో 7 సార్లు మునగమనరా మీ ఓన్ని పోయి అని అన్నాడు. అయ్యా నయమాన్ గారు, దొరగారు ఆయన రాలేదు, సేవకుడు రాలేదు అని అంటే, అదేందో నది ఉందంట వాళ్ళ ఊరిలో, యోర్దాన్ నది ఉందంట, ఆ నదిలో మునగమన్నాడయ్యా అన్నాడు. అప్పుడు అంటాడు, ఏమరా మనూరులో నదులు లేవురా, మనూరులో నదులు లేవు, ఆ నదులలో మునిగి బాగాలేము, ఇంత దూరం వచ్చి వాళ్ళ నదిలోనే మునగాలనా, తిప్పురా రథం అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పోయి తిప్పి రథం తిప్పుకొని వెనక్కి పోయి అట్ట కుష్టున్నాడు, అట్టనే పోయిండు. దేవుని మాటకు లోబడలే. మరలా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఊళ్ళో పోయిన తర్వాత, ఏందయ్యా నువ్వు ఇటు వచ్చినావు, ఆ దైవజనుడి దగ్గరికి పోయిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, అందరూ ఆస్వాదించబడుతున్నారు, అన్ని రోగాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన మంచి దైవ సేవకుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, ఆయన అక్కడ ఉన్నటువంటి స్థలానికి వచ్చి నువ్వేందా ఇటు వచ్చినావంటే, రే ఆయన మంచోడు కాదురా, ఏమన్నాడయ్యా, రే ఆయన యాన్న వాళ్ళ ఊళ్ళో నది ఉందంటరా, నదిలో మునగమన్నారా, అంతే కదా, మాట వినకపోయావా, మునగమన్నాడు అంతే కదా, మునకపోయావా అన్నాడు. అంతేనంటవా,
తిప్పురా రథం అన్నాడు. మళ్ళా రథం తిప్పుకొని వచ్చి మర్యాదగా 7 సార్లు సిగ్గుతో మునిగితే అద్భుతంగా బాగుపడ్డాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. అంటే నా ప్రేమినటి వారలారా, మాటకు లోబడ్డాడు. ఆ యొక్క ముంచడగానే అదే బాప్తీసము. మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు. దేవుడి మాట వినాలి, దైవ సేవకుడి మాట వినాలి. ఎలీషా ఏలియా మాట విన్నాడు, మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు, బాప్తీసంలోనికి వచ్చాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. నా ప్రియమైనటువంటి వారలారా, అక్కడ నుండి ఆయన ఎక్కడికి తీసుకుపోయాడంటే బేతేలుగునకు తీసుకుపోయాను అని రాయబడింది. ఒకసారి స్తోత్రం చెప్దామా. అక్కడ మాట వినినందువలన బాగుపడ్డాడు. సౌలు మాట వెనక దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దైవ సేవకుడి మాట వినలేదు సౌలు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మాట విన్నాడు ఈ యొక్క నయమాను, తర్వాత బాగుపడ్డాడు. మనం దేవుని మాట వినాలి. దైవజనుడు చెప్పే మాట మనం ఇక్కడ నిలబడి చెప్పే మాటలు, మనిషి నిలబడ్డా మాట్లాడేది మాత్రం దేవుడు. చప్పట్లు పెడతాం ఒకసారి. మాట్లాడేది దేవుడు. మాటలు ఎవరి అంటే ఆయన మాటలు. ఒక్కోసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక్కొక్కరికి గుచ్చుకుంటుంది. ఒక్కొక్కరు గుచ్చుకున్నప్పుడు అంతా ఆయన నన్ను గురించే చెప్పిండు. అది ముందు పోయి నన్ను గురించి ఏమైనా చెప్పిందేమో, అది పోయి నన్ను గురించి ఏమైనా చెప్పిందేమో, అంత నాకే అని కొంతమంది మూతిని తిప్పుకొని నేను రాను అంటారు కొంతమంది. మనము ఎవరేం చెప్పాల్సిన పని లేదు. దేవుడు ఇక్కడ నిలబడ్డప్పుడు, దైవ సేవకుని నిలబడ్డప్పుడు దేవుడే మాట్లాడతాడు. సరిచేసుకోవడానికి, ఏదైనా సరిచేసుకోవడానికి. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కాబట్టి మాట వింటే శ్రేష్టం. మాట వినటం వలన, మాట విన్నాడు నయమాను, బాగుపడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం కూడా పొందాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, గిల్గా అనుభవము మారు మనసు బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా ఆయన అక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడంటే బేతేలునకు నడిపించెను అని మనం చూస్తున్నాం. ఒకసారి స్తోత్రం చెప్దామా. బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరం. అంటే మనం మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత మనం ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరానికి రావాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా మందిరానికి రావాలి. అనగా దేవుని యొక్క మందిరానికి మనము ఖచ్చితంగా రావాలి. దేవుని యొక్క ఆజ్ఞది. దేవుని ఆజ్ఞ ఏంటంటే మందిరానికి, దేవుని పిల్లలైన వాళ్ళు ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలంట. రాణులు చేసే పని ఏంటి తెలిసిన? అంటే రోజని కాదు, నియామక కూటాలు. మనం ఏదైనా దైవజనులు ఉపవాస కూటాలు కానీ ఏదైనా పెట్టినప్పుడు వాటిల్లో మనం కలవాలి. కుటుంబ ప్రార్థనలు ఎక్కడ ఉన్నప్పుడు కలుసుకోమన్నప్పుడు కూడా కలుసుకోవాలి. ఆదివారం మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇంకా ఖచ్చితం అంటే ఖచ్చితమే, ఖచ్చితం అంటే ఖచ్చితమే. అది దేవుని ఆజ్ఞ, మనది కాదు. దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అది ఖచ్చితంగా మందిరానికి రావాలంట. ఒకసారి స్తోత్రం చెప్దామా. మందిరానికి ఖచ్చితంగా రావాలని దేవుని ఆజ్ఞ. పాత నిబంధనలో శనివారం కలుసుకునేవాళ్ళు. పాత నిబంధనలో. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చాం. మారిపోయింది ఇది. క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. అంటే క్రీస్తు శకంలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వదిలేసేయాలి ఇంకా. హల్లెలూయా. ఓకే, నా ప్రియమైనటువంటి వారలారా, మనము క్రీస్తు శకంలో మనం ఉన్నాం. క్రీస్తు శకంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఆదివారం. పాత నిబంధన ప్రకారం అయితే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు శనివారం. ఇప్పుడు ఇంకా చాలామంది ఆ విధానాలలోనే ఉండి శనివారం అనుకుని చాలామంది పాపం మోసపోతున్నారు. ఆ రూల్స్ గిన పాటిస్తే ఆ పాత నిబంధనలో రూల్స్ ఎట్లుంటే తెలిసిన? కంటికి కన్ను, పంటికి పన్ను. దెబ్బ కొట్టామనుకో మళ్ళీ వాడిని దెబ్బ కొట్టాలా. అవకలోడు చంపాడు అనుకో వాడిని చంపేసేయాలా. ఇక ఆ రోజులలో అంతే. ఎవడైనా శనివారం ప్రార్థనకు రాలేదనుకో రాళ్ళతో కొట్టి చంపాలా. ఎవరైనా చంపుతుండ్రా? ఆ రోజులలో అంత కండిషన్లో ఉండేది. ఈనాడు కూడా ఇంకా అలా అదే రూట్లో పోతున్నారు. యేసు ప్రభు దయగలిగిన వాడు,
ఆ కృప మన మీద ఉంచి ఆయన ఆదివారానికి తిప్పాడు. దాన్ని ఇప్పుడు మనము ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చే వారముగా ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధనలో ఎట్లుండేదంటే, ఆరాధనకు రాలేదనుకో, విశ్రాంతి దినాన్ని పాటించలేదనుకో, ఒకడే ఉంటా కట్టెపుల్లలు ఏరుకొని పోయిండట. కట్టెపుల్లలు ఏరుకొని అంటే అప్పుడు మన్నా కూడా కురుస్తుంది కదా, మన్నాను కూడా వాళ్ళు ఏం చేయాలంటే కట్టెలు మామూలుగా రొట్టెలు కాల్చుకోవాలి. వాళ్ళు రొట్టెలు కాల్చుకొని తినాలి. వాళ్ళు మన్నా అంటే అట్టనే తీసుకుపోయి అట్టనే తినేది కాదు. చాలామంది అట్టనే అనుకుంటుంటారు. అట్టనే కుంచాలు చేసుకుపోయి ముంచకపోయి అందరూ అట్టనే తింటారు అనుకుంటారేమో. కాదు. వాళ్ళు రొట్టెలు చేసుకొని తినాలా. మొత్తానికి కట్టెపుల్లలకు పోయిందంట. ఒకడు కట్టెపుల్లలకు పోతే ఇద్దరు చూసిండ్రంట. మోషేకి వచ్చి చెప్పారు, అయ్యా పలానోడు విశ్రాంతి దినాన్ని పాటించకుండా కట్టెపుల్లలకు ఏరుకొని పోయిండే. అవునారా? పిలిచిండు. ఏం రా నువ్వు కట్టెపుల్లలో పోయినవా? అయ్యా పోయానయ్యా. రేయ్ ఎవరు ఇన్ని చూసినాడు? మేము చూసినామయ్యా. ఇద్దరు సాక్షులు ఉంటే చాలంట. వెంబట్టి వాడిని ఏం చేశారంటే అందరిని పిలిపించి, లక్షల మంది ఇజ్రాయేల్ ఉన్నారు కదా, తలా ఒక రాయేసి చంపేవాళ్ళు. కారణం ఏంటంటే ఎవడైనా అని మామూలుగా ఒక 10 మంది కొడితేనే సత్తాడు. అట్లా కాకుండా అందరి చేత ఎందుకు కొట్టిస్తాడంటే, రేపటి దినాన కూడా ఎవడైనా ఇట్లా చేస్తే వాడిని కూడా రాళ్ళతో కొట్టి చంపుతాము అనే దానికి నిదర్శనంగా అంత కండిషన్గా ఉండేదంట ఆ దినాలలో. అందుకనే మనకు కొత్త నిబంధనకు వచ్చేసరిగా ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలంటున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? రాకపోతేనంట ఏం చేసినట్టంటే బైబిల్ చెప్తుంది. చదవండి ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదువుదాం. ఇట్రా 10వ అధ్యాయము 20 చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజములో కూడుట మానక. బాగా గమనించండి, ఈ మాట వినండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా, చాలామంది ఆదివారం దేవుని సన్నిధికి రారు. ఎందుకంటే ఆదివారం ఒక పనికి పోతే 10 రూపాయలు వస్తాయి. అందుకని 6 రోజులు మనవి, 7వ రోజు ఆయింది. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఒక్కరోజు ఆయింది, 6 రోజులు మనవి. రెస్ట్. ఆ ఒక్కరోజు రెస్ట్ అంటెకు రెస్ట్, మన శరీరానికి అంటెకు రెస్ట్. 6 రోజులు మనవి, ఒక్కరోజు ఆయింది. అందుకని చాలామంది అది కూడా నాకే కావాలని పోతుంటారు. పోవడం వల్ల అనేక నష్టాలు ఎదుర్కొంటున్నారు. అంటే ఆ ఒక్క రోజులో వచ్చే ఆదాయాన్ని వాళ్ళు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి, ఆ రోగాలకు పెట్టి ఈ రోగాలకు పెట్టి వచ్చిన ఎట్టపోయి నానా అగసాట్లు పడి గందరగోళం అయిపోతూ ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే అయిపోతుంది. అందుకనే బైబిల్లో మాట ఏంటంటే, కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకొనక. మానుకుంటేనంట, అలాగిన మానుకుంటే, మందిరానికి రాకుండా గిన మానుకుంటేనంట బైబిల్లో రాయబడింది. 28-29 చదవండి ఒకసారి. 28 అక్కడే. మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. నేను ఈ విధంగా చెప్పిన మాట అది. ఇట్లుండగా కొత్త నిబంధనకు వచ్చేసరికి పండుకోరా. మీరందరూ నాకెళ్ళి చూడండి. ఇప్పుడు పండుకోరా. ఒరే బోరలు పండుకుంటున్నారా? నీకు ఇంటికి అడలబాట. ఇటు పెట్టుకో, ఇటు పడుకో. రైట్. ఎప్పుడు ఒకటి పండుకున్నాడు పిల్లోడు. ఇడు అందులో సూట్ వేసి ఇచ్చిన సామానుడు కాదు ఇడు. ఇట్లుండగా, బాగా గమనించండి, ఈ మాట బాగా మీరు వినాలి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అని రాయబడింది. బాగా గమనించండి. ఈ పిల్లవాడిని అంట, ఈయన ఇప్పుడు యేసు ప్రభు అనుకుందాం. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆదివారము మనము ప్రార్థనకు రాకుండా మన పనులకు ఈయన వెళ్ళిపోతుంటే, మన వ్యాపారాలకు పోతున్నా, మన పనులకు పోతున్నా, ఒక్క గవర్నమెంట్ అధికారి కింద ఉన్నోడు తప్ప, అంటే అధికారి కింద, ప్రైవేట్గానైనా అధికారి కింద ఉంటే ఖచ్చితంగా ఈ డ్యూటీ చేయాలంటే ఇక దానికి వాళ్ళ మీద ఉండదా నెపం.
మిగతా విషయాలలో ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధికి ఆదివారం దేవుడు నమ్ముకున్న వాడికి రాకుండా ఉంటే యేసు ప్రభువుని ఏం చేశారంటే పాదములతో తొక్కి మనం దాటి మనం పడిపోతుండటంట. అర్థమైందా ఇప్పటికి? యేసు ప్రభును మనము తొక్కి లేనా లేరా యేసు ప్రభును తొక్కి మనం ఏం చేస్తామంటే మన పనికి ఆనందంగా వెళ్ళిపోతుంటాం. అంతే కదా, సంతోషంగా వెళ్ళిపోతుంటాం మనం. ఆదివారం కూడా, ఆదివారము దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని సన్నిధికి రాలేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని దొక్కిపోతున్నారు. మన పిల్లోని మనం దొక్కితే మనం ఊరుకుంటామా? చెప్పండి గట్టిగా, ఎవరైనా ఊరుకుంటారా? మరి యేసు ప్రభువుని దొక్కితే తండ్రి ఊరుకుంటాడా? డొక్క చించాడటనే, చించుతాడా? మేము ప్రభువుని నమ్ముకున్న ఏది మాకు. కొంతమంది బాధలు పడుతూ అంటుంటారు, యేసు ప్రభువు మీద వేస్తూ ఉంటారు, కొన్ని నిందలు వేస్తూ ఉంటారు. లేదు ప్రేమిటి వారులారా, ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధికి రాని వాళ్ళు ప్రభు సన్నిధికి రాకపోతే వాళ్ళు తొక్కి వెళ్ళిపోతున్నారని దాని అర్థం. క్లియర్గా అర్థమా మనకు చెప్పాడండి. అందుకని జీవితంలో ఎప్పుడు అంటే మనం యేసు ప్రభువును మనము తొక్కినట్టు ఆదివారం ఈయన రాకపోతే, స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. పోనానా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి. మనము మనము దేవుని యొక్క సేవను మనము ప్రేమించి మనము మన ద్వారా సంఘము విస్తరించేటట్లుగా మనము ప్రోత్సాహకరంగా ఉండాలంట. హల్లెలూయా హల్లెలూయా. మా దగ్గర ఒక ఆమె ఉందండి, ఎప్పుడు వచ్చినా ఒక 2 రూపాయల బిల్లు వేస్తుంది, కనుక పటామంటుంటుంది. ఆడ వేసేది మారిపోయింది, మనసు మార్చుకునేది 5 రూపాయల బిల్ల చేతులు పెట్టడం మరిగింది. నేను స్వస్థత ప్రార్థనలు చేస్తుంటాను. ప్రార్థన చేస్తున్నప్పుడు కృతజ్ఞత కానుకలు కానీ దశమ భాగాలు కానీ కొంతమంది అందులో అందుబాటులో లేని వాళ్ళు, పెట్టెలలో అందుబాటులో లేని వాళ్ళు మామూలుగా తీసుకొచ్చి చేతికి ఇస్తూ ఉంటారు. ఏం చేసిందంటే నా చేతికి ఇస్తుంది 5 రూపాయల బిల్ల. నేను ఇక్కడ గురించి వచ్చేది ఆడ పెట్టెలు ఉన్నాయి కదమ్మా, ఇవ్వచ్చు కదా అంటే, లేదన్నా నీకే ఎలా అంటుంది అన్న. నాకు ఒళ్ళంతా మండుతుంటుంది ఒక్కొక్కసారి. నాకు వదిలే, ఎందుకంటే ప్రార్థన చేసుకుంటా పోవాలి, ఏమది ఇది తీసుకోవాలి, మళ్ళీ అది ఏం కృతజ్ఞత కానుక, ఏమన్నా కృతజ్ఞత కానుక లేకుంటే దశమ భాగమా, ఆదివారం తెచ్చినది ఆడ వేయచ్చు కదా, ఇక నా చేతికి ఎందుకు నువ్వు? ఏదైనా కృతజ్ఞత కానుకైతే దైవజనుడి చేతులు పెట్టు, దశమ భాగం అయితే దైవజనుడి చేతులు పెట్టు, మంచిది. ఈ మాట కాదు, ఎప్పుడు అదే ప్రార్థనలు పెట్టినా అంతే. ఒకరోజు ఏం చేసిందంటే, ఒకరోజు వచ్చింది ఒక ఆమెకు 2 లక్షలు ఇచ్చింది. 2 లక్షలు ఇచ్చింది. వదినా, ఆమెకు ఒక కొడుకు కోడలు. వదినా ఈ భద్రంగా ఉంచి వదినా నీ కాడ. ఎప్పుడు 10 రూపాయలు ఇచ్చింది కాదు సేవకు, ఇప్పుడు మాత్రం ఒక 2 లక్షలు బాండ్ రాయించుకున్నది. వదినా నీ దగ్గర ఉంచి వదినంటే, నా దగ్గర ఆడికి పో వదినా అన్నది పక్క వదినా. బాండ్ కూడా రాయించుకొని వదినో మా ఇంట్లో ఉంటే మా ఊరు చూస్తాడేమో కానీ మా కోడలు నీ కానే పెట్టు వదినా అన్నది. ఇంకేం రాయించకపోతే మునిగిపోయింది. ఆమె రాయించిందంటే ఆమె కానే పెట్టింది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత 2.5 సంవత్సరం దాటింది. ఒక 10,000 అవసరమైంది. వదినా ఆ వడ్డీ తాలూకాలోని ఒక 10,000 వదినా అవసరమైంది అన్నది. వడ్డీ తాలూకా? ఏం తాలూకా వదినా అన్నది. ఏంది వదినా నీకు 2 లక్షలు ఇచ్చిందా? నాకా? నువ్వా వదినో అంటే అమ్మో అన్నది. వదినా ఏంది వదినా? ఏంటి నువ్వు నాకు ఇచ్చిరువా? అమ్మో 2 లక్షలు ఇచ్చిరు వదిన. అమ్మో ఊరుకో మర్యాద, నువ్వు నాకేయడం మీద బాండు తీసుకురాపో, నేను నీ దగ్గరనే పెట్టు వదినా. ఆమె దగ్గరనే పెట్టిందట. నా దగ్గర పెట్టిన ఇంకా జంగ సంబడం అమ్మ నీది. నా దగ్గర పెట్టిన నోరు మూసుకొని మర్యాదగా పొమ్మడు. గట్టిగా మాట్లాడదామా కొడుకు దంతాడు. నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చినవే? కోడలు జుట్టు పట్టుకొని తంతది. మళ్ళా గట్టిగా అన్నలేక ఏమనలేక
వదిన నీకు దండం పెడతా వదిన, నా డబ్బులు వదిన, పోని వదిన, అసలు లేకపోయినా వడ్డన్న అయ్యి వదిన, వడ్డీ ఇవ్వకపోతే వదిన, అసలన్న అయ్యి వదిన అని అంటే, నీ వడ్డీ అనో అసలు నీ బుద్ధి పుట్టిన కాదు చెప్పకపోమన్నది. ఇక లబోదిబోనొచ్చి నా దగ్గరికి వచ్చి ఏడ్చి చెప్పింది. నేను అనుకున్నా ఇటు పిశాచి పోతేగాక ఏం పోయింది, ఎప్పుడూ 10 రూపాయలు కానికిచ్చింది కాకపాయ, కూటాలు పెట్టుకున్నా ఒక 100 రూపాయలు అన్నీ ఇయ్యకపాయా, మీటింగులు పెడుతుంటే ఒక 1000 రూపాయలు ఇయ్యకపాయా, ఇట్లాంటి పిశాచి పోతే పోయినాయి 2 లక్షలు అనుకున్నా అనుకొని. కానీ ఆమె ఏడుతుంటే తట్టకలేక, అక్క ఏం లేదు నువ్వు పోయి నువ్వేం చదువుతాంటే ఏలి ఎన్నకు చదువుతానని చెప్పు, ఇంకా అంతకంటే నువ్వేం చెప్పబాకను. సరే అన్నాను. ఇంకా పోయి అమ్మో నాకు ఎవరు దిక్కులేరమ్మా, ఇంకా నేను ఏలియన్నకే చెబుతా, ఏలియన్నకు చెబుదామనుకుంటున్నాను అంటే, వదినో నీకు దండం పెడితే వదినో, ఏలియన్నకు చెప్పవా వదినో, ఆయన ప్రార్థన చేస్తే కాల్లో చేతిలో ఏ ఒకటి వంకర పోతాయి వదినో, ఈ బాధ నేను వెళ్ళలేను వదినో, నీకు దండం పెడతా, వారం రోజులు టైం వదిన, వారం రోజులు నీకు టైం ఏమన్నది. వారం అన్నది మొత్తానికి ఏడాడ పోరాడింది, వడ్డీతో సహా తీసుకొచ్చి ఈమెకిచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పిశాచిది కాత్యాలన్నా కానుకి ఇవ్వాలన్నా లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మీరే చెప్పండి. కాలుకి ఇవ్వాలన్నా లేదా? ఇవ్వాలి కదా. అన్ని తీసుకుపోయి ఇంట్లో టంకు పెట్టెలో పెట్టుకున్నది. టంకు పెట్టెలో పెట్టుకున్నది. 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. వాళ్ళ ఇంటికి 4 వచ్చిండ్రు చుట్టాలు. వాళ్ళలో ఒక పిల్లోడు వచ్చిండు, వాళ్ళ కొడుకు. వర్షంలో వచ్చిండ్రు, తడుచుకుంటూ వచ్చారక పాపం టంకు పెట్టి తీసినది. ఆమెకొక చీర, ఈమెకొక చీర, ఆమెకొక చీర ఇచ్చినది. వాళ్ళు తల దుప్పుకుంటూ అట్ట ఉన్నారు. మొత్తానికి పెట్టే మూతేసినది. మూతేయడం, చిలికేయడం, తల దాన్ని ఒత్తడం మర్చిపోయినది. ఆ సంబరంలో వాళ్ళకు కోడిని తీసుకొచ్చి కూర చేసి అన్ని విధాలు కొన్ని పెట్టుతున్నది. ఈలోపు వాడు చూసిండు, టంకు పెట్టెత్తి డబ్బులు చూసిండు, సంచి మడత పెట్టిన సంచి అంతా తీసుకున్నాడు. వాడు పత్త లేకుండా వెళ్ళిపోయాడు. వాడు పత్త లేకుండా వెళ్ళిపోతున్నాగానే ఇంక వీళ్ళందరూ తిన్నారు. ఆ రోజు సాయంకాలానికి వాళ్ళందరూ నాకు అర్జెంటుగా పని ఉంది రమ్మన్నారు, నన్ను వేరే వాళ్ళు పొమ్మంటున్నారు. వాడు పోయాడు, వీళ్ళు పోయాడు. 3 రోజుల తర్వాత చూసుకున్నదంట ఆమె. చూసుకుంటే డబ్బులు ఏలి అన్నా, ఏలి అన్నా, ఏలి అన్నా, ఏందక్క అన్నా, ఆమె డబ్బులు ఇచ్చిందన్నా. ఇచ్చిందా? మరి ఏందక్క, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. చెబుదాం అనుకున్నానన్నా, 4 రోజులైందన్నా ఇచ్చి. 3 రోజుల కిందట మా ఇంటికి చుట్టాలు వచ్చిండన్నా, వాళ్ళు వచ్చిన మంచి కనపడటం లేదన్నా. దేవుడికి స్తోత్రం అనుకున్నా. సైతాందానా, మొదలే రావన్న డబ్బులు వస్తే కనీసం దేవునికి ఏదన్నా 10 రూపాయలని తీసుకొచ్చి ఇచ్చిందా? ఇదే. ఒకరోజు ఏం చేసింది తెలిసినా? అదట జరిగితే ఒకరోజు ఇట్టనే ఒరేసిండ్రు వాళ్ళు. వరి పంట పురుగు బట్టి అన్నీ కొట్టేస్తుండ్రు. పురుగు బట్టి అన్నీ కొట్టేసేస్తుంటే ఏం చేసిందంటే, ఈమె కూడా కొట్టేయడానికి పోయి ఉండు, నేను అన్నని అడిగొస్తాను, మా అన్నని అడిగొస్తాను, నేను ఆయనకి కొట్టేసి మళ్ళీ పైరేయమంటే వేద్దాం, లేకుంటే దాన్ని అట్టనే ఉంచుదాము అని వాళ్ళ భర్తకు చెబితే వాళ్ళ భర్త ఏం చేసిందంటే, సరే పోయి రాపోయే, నువ్వు పోతుంటావు కదా పాటర్ కాడికి, ఆ పాటర్ను పోయి అడిగి రాపో అని. ఇప్పుడు ఈ పాటర్ కాడికి ఆమె వచ్చింది. ఆమె ఓనో ఏలి అన్న, ఏలి ఆమె పేరు వెంకాయమ్మ. ఏం పేరు? వెంకాయమ్మ. పోయి వచ్చిందన్న, అందరు కొట్టేసేద్దారన్న ఊరంతా. మరి దాన్ని కొట్టేయమంటావా, దీన్ని మామూలుగా ఉంచమంటావా అంటే, నేనుండే అక్క ఈ ప్రార్థన చేసిస్తాను, నూనె తీసుకొసుకో, ప్రార్థన చేసిస్తాను, ఆ ప్రార్థన దాన్ని కూడా పైరులో కొట్టేయక, అది పైరుకి అది కొట్టండి మందుతో పాటు, దేవుని చిత్తం 10 రోజులు చూడండి, తర్వాత బాగా లేకపోతే కొట్టేసి, లేకుంటే అట్లనే ఉంచండి అక్క అని అన్న. సరేనన్నా అన్నది. ప్రార్థన చేయించుకున్నది, నూనె తీసుకుపోయినది, మామూలుగా మందులో అది కూడా వేసి కొట్టింది. కొట్టారుగా ఆయన కొట్టారుగా ఎట్లా
పెట్టుకుంటే దేవుడి దగ్గర ఎందుకో ఏమో మొత్తానికి ఏం జరిగిందంటే అది బాగా పచ్చబడుతుంది, బాగా ఎక్కేస్తూ ఉంది. ఆమెకు ముందు చెప్పా, అక్క ఎన్ని పండుతాయి అక్క, ఎంత వేసినావు అక్క, ఎకరేసినానన్న, ఎన్ని పండుతుంది అన్న, 40 బస్తాలు పండుతుంది అన్న, 40 బస్తాలు పండితే అక్క నువ్వు మొత్తానికి భాగ్యాన్ని పండితే 40 బస్తాలు కానీ పండితే 4 బస్తాలు దేవునికి ఇస్తానని ఒప్పుకోక్క అన్న. పండాలి కానీ ఎందుకు అన్నా అన్నది మళ్ళీ ఆడ. ఆమె అంత ఒళ్ళంత అనుమానమే, పండాలి కానీ ఎందుకు. కొంతమందికి అదే ఒళ్ళంతా అనుమానమే. మా ఆయన ఆడున్నాడో, ఇప్పుడు ఏం చేస్తుండో, ఎవరితో మాట్లాడుతుండో, లేటికి వచ్చింది అనుకో అయిపోయిందా రానిచ్చిండ్రా. కొంతమందికి ఒళ్ళంతా అనుమానమే, తన్నిసుకోవడం తప్ప ఏమడదాడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు కాదులే, నేను ఆడవాళ్ళ సంగతి చెబుతుండా. మొత్తానికి ఇక్కడ గమనించినట్లయితే ప్రేమిటి వారలారా, ఇక ఈమె పండాలగా ఎందుకేనన్నా అన్నది మొత్తానికి అక్క పండుతుంది లేక అన్న 4 బస్తాలు ఇస్తానన్నా అన్నది. సరేలే అనుకున్నా. మొత్తానికి దేవుడు ఎందుకో ఏమో ఊరి బాగా వచ్చేసింది, బాగా ఇదవుతుంది. అన్న ఆనందంగా చెబుతుంది, నాకు ఆదివారం వల్ల వచ్చి పట్టుంది అన్న, అబ్బ ఇట్టుంది అని అంటే, ప్రభు నీకు స్తోత్రం నాయన, నాకు కూడా 4 బస్తాలు వస్తాయి ప్రభు అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా, మేము ఆడ మందిరంలో పెడతా ఉంటాం. మాకు మీరు ఇస్తేనే కదా మేము పెట్టేది. ఎక్కడ మేము ఏదైనా మీరు ఇస్తేనే కదా మేము ఖర్చు పెట్టి మందిర పనులు అన్నీ చేసేది. విశ్వాసులు చేస్తే ఇస్తేనే కదా. కొంతమంది అంటారా, మనం ఇస్తుంటే ఆయన పెద్దడు నువ్వు ఇచ్చిన అవుతాడు, ఇవ్వకపోయిన అవుతాడు. ఎందుకంటే దారిని ఆయన తీసుకొచ్చి దేవుడు లేవనెత్తుతాడు. చప్పటి కొడతాం ఒకసారి. కాకుంటే ఆ దానయ్యకు ఆశీర్వాదం నీకు ఇవ్వాలని చెప్పి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే సైతాన్ అంటే మనం ఇస్తుంటే చాలామంది. మా సంఘంలో దేవుడు మా బిడ్డలను అనేకులను ఇచ్చేవారుగా చేశాడు. ఇవాళ మా సంఘం అన్ని విధాలుగా విస్తరింపజేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను పెద్దోనయ్యే కొంది మా సంఘంలో ఎందరైతే నాకు ప్రోత్సాహకరంగా వాళ్ళ హృదయపూర్వకమైన కానుకలు దశంభాగాలు ఇస్తూ ఉన్నారో, నేను పెద్దోనయ్యే కొంది వాళ్ళ కుటుంబాలు కూడా విస్తరిస్తూ వస్తున్నాయి. కొట్టు చెప్పండి ఇప్పుడు ఒకసారి. మనం ఇచ్చేది మనిషికి కాదు, దేవునిది. దేవుని యొక్క సేవలో ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా చేయాలో దైవ సేవకుడు చేసుకుంటాడు. అది దశమ భాగం అనేది శాపపు సొమ్ము, అది మన కాడ ఉండకూడదు. పోయి వాళ్ళ చేతులు పడాలా, వాళ్ళు ఏమన్నా చేసుకుని మనకు అనవసరం. దైవ సేవకుడి చేతులు పడ్డదనుకో ఆయన ఇష్టం, మన కాడ ఉన్నది మనకు ఆశీర్వదించబడుతుంది. అది కూడా మన కాడ ఉన్నదనుకో, ఉన్నదంతా పులిసిన పిండి కొంత అయినను ముద్దంత అయిను పులయ్య చేయనని పాసిపోయిన అన్నంలో, ఇంత అన్నంలో పాసిపోయిన అన్నం అయితే ఏమవుతుంది, మొత్తం పాసిపోతుంది. అందుకే మూసి పెడితే పాసిపోద్ది అని పగల కొడుతుండే నేను. దేవునికి స్తోత్రం కనుగొనగాక. కాబట్టి నా ప్రేమిటి వారలారా, ఏమకు చెప్పా 4 బస్తాలు ఇచ్చే ఎక్క అన్న, ఇస్తానన్నా అన్నది. మొత్తానికి అడ్డు తిరిగి బాగా పండింది. బాగా పండితే బాగా ఒడ్లు కళ్ళంలో కొట్టేశారు, ఒడ్లన్నీ అన్ని విధాలు చేశారు. ఒక ఆయనకు రైతు, ఒక ఆయనకు వ్యాపారం చేసేవాడికి అమ్మారు. ఆయన అంటున్నాడు ఆయన కొలిచే ముందు భర్త, నేను ఏదో మీ పాటర్కి ఇస్తానంటే వదినే, ఎన్నో ఒట్టిస్తానంటే మీ పాటర్కి అన్నాడు ఆయన. అంటే నాకు ఇస్తాను అనుకున్నారంట, దేవునికి కాదు. మన వాళ్ళు అదే అనుకునేది, సేవకులకి ఇస్తున్నారు అనుకుంటున్నారు. మనం ఇచ్చేది ఏది ఇచ్చిన దేవునికి. హల్లెలూయా. ఆమె ఏం చేసింది, ఒక మందు మూట తీసుకున్నది. మందు మూట అంటే 50 కేజీల మందు మూట. దాంట్లో ఒడ్లు దూరిసింది. 20 కేజీలు పడుతుంది. ఇది 20 కేజీలు వస్తాయి తూకం ఎత్తే. మూతి కట్టినది. ఇంకా తీసుకుపోయి మా అన్నకి ఇచ్చిరాపో అన్నది. ఏందో 4 బస్తాలు అంటే వదినే అంటే, దేవుడికి తెలియదు అన్నది. దేవుడికి తెలియదు అన్నది ఆమె. ఆయన తీసుకున్నాడు, వెనకాల సైకిల్ మీద కట్టుకున్నాడు. దూరంగా ఆడ నుంచి వస్తుంటే చూసినాడు నేను. ఆయన సొట్టేసుకుంటూ వస్తాడు, సొడ దాక్కుంటా. నన్ను చూసినాడు, మందిన కాడికి వచ్చినాడు, సొట్టి చేసినాడు. ఓ పాటరో అన్నాడు. ఏం సుబ్బారెడ్డి అన్న, ఇదిగో మా ఇంటిది నీకు ఒడ్లు పంపింది అన్నది. మా ఇంటిది నీకు ఒడ్లు పంపింది. చూసిన ఇంకా వెనకాల వస్తుండేమో రిక్షా బొక్షా అనుకున్నా. మందు మూట తీసుకొచ్చుట్టిరా. ఏం సుబ్బారెడ్డి అని, ఇగో పంపించింది అని. నా కోపం వచ్చి సైతాంది 4 బస్తాలు పంపిస్తాను అన్నది. పిశాసిది 20 కేజీలు పంపింది సైతాంది అనుకొని అమ్మో నేసిపోన్నా. ఆడేసినాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారం రోజుల నాడు డబ్బులకు రమ్మన్నాడు ఆయన. ఎవరు? ఈ డబ్బు కొద్దిగా ఒడ్డు కొలుచుకున్న ఆయన. ఈయన పోయినాడు, ఒడ్డు కొలుచుకోవడానికి పోయినాడు. ఇంకా బ్రహ్మాండంగా ఆ కొలుచుకున్న ఆయన తీసుకొని పోయినాడు, డబ్బులకు పోయినాడు, డబ్బులు తీసుకున్నాడు, అన్ని మదర్ చుట్టుకున్నాడు, అన్ని చుట్టుకొని ఇంకా ఆయన ఇస్తే 40 బస్తాల డబ్బులు ఇస్తే తీసుకున్నాడు. టవల్ వేసుకున్నాడు. బ్రహ్మాండంగా ఆనందంగా వస్తా ఉన్నాడు. ఇంకా డబ్బులు తీసుకొని వస్తా టీ తాగి పోదాం ఈ సంతోషం సందర్భంగా అనుకున్నాడు. టీ తాగుదాం హోటల్ కాడ అనుకున్నాడు. హోటల్ కాడ ఏం చేసిందంటే ఈ డబ్బులు ఆడబెట్టినాడు, బాగా టీ తాగినాడు. ఏమొచ్చినాడు, అయ్యగారి ఇంటికి వెళ్ళాడు. అయ్యగారి ఇంటికి పోతున్నాగానే భార్య చూసి, ఏందయ్యా డబ్బులే ఇచ్చిండ, డబ్బులు ఇచ్చిన ఇచ్చిండే. ఆడపోయినే ఆడ సచ్చినోడా ఉర్రుకు ఇంకే ఆడి ఉరికేది ఆయన ఉరికిండు. ఆదల బాదల పోతే ఆడ డబ్బులు లేవు. అయ్యా ఇక్కడ డబ్బులు పెట్టినానయ్యా అంటే, ఏమోనండి మాకేం తెలుసు, ఇది ఓట్లండి, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, మాకేం తెలుసు అన్నాడు. ఏమి చేసేది లేక ఈ టవాల్ తీసి ఇక్కడేసుకున్నాడు. ఇలా మంటంగా ఇంటికి వస్తున్నాడు. అంత హుషారంతా పోయింది, పాపం హుషారంతా పోయింది. ఇంకా అంతే కదా మనోళ్ళు. ప్రార్థన పెడుతుండారని మారతాక రా ప్రార్థన మరేకా రా పాత్ర గారు వచ్చింది, కొత్తలు వచ్చిండ్రు, రా 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 అని చెప్పి తీసుకొని వస్తారు. పాపం హుషారుగా మంచిది అట్లా రావాలా, అట్లా తీసుకొని రావాలా. కొంతమంది అంటారు పిల్ల ఉండి, మా కాడ ఒక పిల్ల ఉంది, మా ఆంటీని పిలుస్తాను అంటే పెళ్ళి అంటే పెళ్ళి పిలుతుందంట కానీ ప్రార్థన పిలవదంట. మొత్తానికి ఆమె అంతలా నాదుల బాధల పాపం ఆ మార్తక్క మూసుకేసుకొని వాళ్ళ నీళ్ళని తీసుకొని మందిరానికి వచ్చారికే. ఒక్కొక్క మందిరంలో ఏం చేస్తుంటారు తెలుసునా, ఆయన పాట పాడుతుంటాడు. నీళ్ళు కొని కదలకుండా మెదలకుండా నీళ్ళు కొని దేవదానయాదుండ చప్పట్లు కొట్టేది ఉండదు, ఏముండదు. మౌనం నోరు మూసుకొని ఉండాలి, మౌనం అని అరిగా. ఆమె అంత ఆదల బాధలు వచ్చిన లోపలికి వచ్చి గోడాడు ఉందా, మొత్తాడు ఉందా, గుంజాడు ఉందా చూసుకొని ఈయనేమో అయ్యో దేవుడే నేను రంగనాడా అని అరికి ఒక్కరో గుంజుకుంటుంది. పాపోలాగయవాచనావా ఇంకొకరో గుంజుకుంటుంది. ప్రార్థన అని అరిక బోర్ల పట్టం, జొల్లు గార్చుకోవడం, ఇక తర్వాత లేయడం. వాళ్ళ పక్కన అక్క అయిపోయిందా అట్లాంటి స్థలాల్లో ఎన్ని సంవత్సరాలు పోతే బతుకులు మారుతాయి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్థలానికి రండి, ఆశీర్వదించబడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏనా వచ్చేసిండు, ఏమయ్యా లేవే సచ్చినోడా, 6 కాలం మండించిన డబ్బులు ఎవరి ముక్కులోనే పెట్టిన కుదరా సచ్చినోడా, నేను ఏదన్న కాడికి పోతా కడుగుతా అని ఆమె నన్ను కడగటానికి వస్తుంది. ఇప్పుడు 20 కేజీలు ఇచ్చిందా, ఆమె నన్ను కడగటానికి వస్తుందండి. ఇక నేను అప్పుడే ఒక కాలు కారులో పెట్టి ఒక కాలు కిందుంది, ఏరే వాళ్ళకి హాస్పిటల్లో బాగలేదంటే పాఠం చేయడానికి పోతుండా, అట్ట పెట్టినా ఇటు తీయబోయారికే ఏలేనా నేను వదలనో అని కాలు గట్టిగా పెట్టుకొని లాగుతుంది. సైతాంతానం ఎవరు చెయ్యవు. ఈ విధంగా చెప్పి నేను చూస్తే ఆమెను చూస్తే నాకు ఒళ్ళు మండుతుందా, అది కాళ్ళ నుంచి మండుతుంది నాకు మంట. ఈ సైతాన్ని 4 బత్తాలు ఇస్తానని ఈ 50 కేజీల మూటలో ఇచ్చేసింది. 50 కేజీలు కూడా లేవు, 20 కేజీలు ఇచ్చింది. సైతాన్ని అనుకుని నాకు ఆమెను చూస్తే మండుతుందా.
అన్న ఏలియన్నా ఏలియన్నా యాందమ్మా అన్నా నిన్నొదలన్నా కింద పడతా ఉండని చెప్పి నేను కాళ్ళ నుంచి కిందికి వస్తుంటే యాందమ్మా యాందన్నా అన్నా నిన్నొదలనన్నా ఎందుకమ్మా ఎందుకు వదలవమ్మా అన్నా నేను. దేవుడు నాకు అన్యాయం చేసిండు అన్నా అన్నది సైతాన్. దేవుడు చేశాడు మొఖం పెట్టి కొడుతున్నా. దేవుడు ఎప్పటికీ ఎవరికి అన్యాయం చేయడు. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేసిందంట మాత్రం ఒప్పుకొని నేను ఏందో విషయం చెప్పానా అని చెప్పానక అది జరిగిన సంగతి ఇటు చెప్పింది. అన్న డబ్బులు ఇటుపోయినాయి అన్న ఇటుపోయినా అన్నారక. అవునా లోపలేమో దేవునికి స్తోత్రం అనుకున్నా. లోపల అనుకున్నా బయటకు అనిలే. లోపల దేవునికి స్తోత్రం అనుకొని అట్ట జరిగిందక్క. అవునా నువ్వు ప్రార్థన చేయన్నా, నువ్వు ప్రార్థన చేస్తే వస్తాయన్నా. నేను చేసినా రావక్క, మయ్య చేసినా రావక్క, మయ్య చచ్చి అన్నం ఉండడక్క, వాళ్ళయ్య చేసినా రావక్క అన్నా. నువ్వు చేస్తే వస్తాయన్నా. సరే కాసేపు చేయకుండా నేను మళ్ళీ వస్తాను, వేరే హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అన్న. లేదన్నో నేను వదలనన్నా, నువ్వు చేయాల్సిందేనన్నది. ఈ పిశాచి గోల తట్టకలేక నేనేం చేసిందంటే సరే ఇద్దరం కూర్చుందామని చెప్పి ఆమె ఎదురు కూర్చున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాం. మేము అరుస్తాం, బుద్ధి చెప్తాం, గద్దిస్తాం, మళ్ళీ దగ్గరికి తీస్తాం. ఎందుకంటే మీరు మా పిల్లలు కనుక. స్తోత్రం చెప్తామా? మేము ఖండిస్తాం బాగుపడాలని, బుద్ధి చెప్తాం బాగుపడాలని, మరలా ప్రేమిస్తాం, దగ్గరికి తీస్తాం. మళ్ళా నేను దగ్గర తీసు ప్రభువా ఈ బిడ్డను కరుణించిన ఆయన, ఆ బిడ్డ తెలియక చేసింది ప్రభువా, నీకు అనుకున్నది కానీ ఇయ్యలేదు, అందుకే అంత నష్టపోతుంది ప్రభువా, కాబట్టి ఇచ్చేయి ప్రభు అని చెప్పి నేను చేస్తా ఉంటే ఆమె ఒకటేమో ఏడుస్తూ ఉంది. వాళ్ళు ఏడుతుంటే అక్క నేను ఆడ కూర్చొని చేస్తా, నువ్వు ఎడ కూర్చొని చేయక్క అన్న అని ఆమెనా నేను ఆడ చేస్తా ఉన్నా. ప్రభువా కరుణించిన నా బిడ్డనని చెప్పి కరుణించమని ప్రార్థన చేస్తుంటే నాకు 4 ఏళ్ళుండే ఈ వేళ్ళు ఇట్టపోయి ఇట్టొత్తుండే, ఇట్టబోతుండే ఇట్టొత్తుండే, కళ్ళు తెరిస్తే కనపడటంలే. కళ్ళు మూసుకొని ప్రభువా అంటే 4 ఏళ్ళు కనపడుతుంటాయి. ప్రభువా ఆమెకి నాయన అంటే 4 ఏళ్ళు ఇట్టపోయి ఇట్టొస్తా ఉండే. నేను ఆమెనన్నా. ఆమె ఆడ నుంచి లేచినది అది వాడు చూడు బోర్లు పడి ఎట్ట ప్రార్థన చేస్తుంటా. ఆమె అన్నది అన్నా నీకేమైనా చూపించింది దేవుడు అనేది. అక్క నేనంత భక్తుని కాదు అక్క, నీకేమైనా చెప్పిండేమో చెప్పక్క అన్న అంటే అన్నా నాకెవరు షోలో చదువుతుండ్రు అన్న. అబ్బా నీకు షోలో చదువుతుండ్రమ్మా, ఏం చెప్పిండ్రక్క అన్నా నాకి ప్రభా నాకి అంటుంటే ఎవరో షోలో నాకు చదువుతున్నట్టుందన్నా. నీకు ఇవ్వాలంటే నాకి, నీకు ఇవ్వాలంటే నాకి, నీకు ఇవ్వాలంటే నాకి అని ఎవరో షోలో చదువుతుండన్నా. అక్క అయితే ఈ కూడా నాకు కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు ఎట్టబోతున్నాయి ఇట్టు వస్తున్నాయంటే ఈ 4 బస్తాలు ఏమక్క, ఈ 4 బస్తాలు అయ్యుండొచ్చు అక్క, అయ్యుండొచ్చు అన్నా. సైతాందాన మర్యాద 4 బస్తాల డబ్బులు 4 బస్తాల డబ్బులు చేసుకొస్తే నీకు 40 బస్తాల డబ్బులు వస్తాయి. ఒకసారి స్తోత్రం చెప్తామా అన్నా. ఇక నేను తెచ్చిస్తానన్నా అన్నది. సరే ఇప్పుడు పోయి సుబ్బారెడ్డిని అక్కడికి బొమ్మనన్నా. సుబ్బారెడ్డిని మళ్ళీ హోటల్ కాడికి పోయి రమ్మనన్నా. ఆయన పోయి అన్న అయ్యా మా అన్న చెప్పిండు నువ్వు ఒకసారి పోయి రా అన్నది. మా అన్న చెప్పిండు ఒకసారి పోయి రాని అంటే అవే చూసిందంటే ఆడ దొరుకుతాయే అని. లేదయ్యా మా అన్న చెప్పిండు మళ్ళీ పోయి రమ్మన్నాడు. సరేలేమని ఆయన ఆమె దెబ్బకు తట్టుకోలేక, కొంతమంది ఆడవాళ్ళ దెబ్బకు మగవాళ్ళు తట్టుకోలేరు. ఇంతకుముందు మగవాళ్ళ దెబ్బకు ఆడవాళ్ళు తట్టుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తాం ఆయన, ప్రపంచం అంతా మీది, రాజ్యం అంతా మీది. మన ఇండియాలో మొత్తం ఆడవాళ్ళకే పెత్తనం ఇచ్చిండ్రు నాయన రాజు, ఆడవాళ్ళకే పెత్తనం ఇచ్చిండ్రు నాయన. ఏమన్నంటే తుస్సునా. అమెరికాలో ఒకటి ఉంది, అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది. ఏందో తెలిసిన, ఉదయాన్నే లేస్తున్నాగానే హన్నీ మై డియర్ హన్నీ అని ఆడిపోయి ముద్దు పెట్టుకోవాలట ఆడ మనిషిని భర్త. అంటే హన్నీ అంటే తేనె, నా బంగారు తేనె, ఆ జొల్లు కారుచుకుంటుంటుంది ఆ తేనె నా తేనె అని పోతే ఎమ్మటే 108 కొడతారంట వాళ్ళు. ఆ సిస్టమ్ ఉంది అక్కడ. ఏంది ఆడవాళ్ళు అట్ట గీలు చేయకపోతేనంట ఎమ్మటే నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నన్ను బాగా చూసుకోవట్లేదు అని ఫోన్ కొడితే ఎమ్మటి వచ్చి పోలీసులు పట్టుకుపోతారంట.
అందుకని ఎట్టాటోడైనా నా హన్నీ నా హన్నీ నా తేనా నా తేనా అంటే పొద్దుంటే అట్టనే ఏం చేస్తావు నాయన, అక్కడి కల్చరే ఇక్కడికి వచ్చింది. చట్టమంతా ఆడోళ్ళ చేతుల్లో లేకొచ్చింది. ఇప్పుడు మేమేమనే దానికి లేదు. ఇంతకుముందు ఆడపిల్లను అప్పగించేటప్పుడు తల్లిదండ్రులు వచ్చిందా, నైనా మా కూతురు మీ చేతులు పెడుతుండమయ్యా, ఇంకా ఏమన్నా మీ ఇష్టమయ్యా, కూతురైనా మామైనా నువ్వే, తల్లి అయినా తండ్రి అయినా నువ్వే, అత్త అయినా నువ్వే, అమ్మైనా నువ్వే అని చెప్పి ఆ అమ్మాయి పిల్లల తల్లిదండ్రులు తీసుకొచ్చి వీళ్ళ నాన్న అమ్మ చేతిలో చేయి పట్టిస్తుంటే, వీళ్ళిద్దరు చేతులు పట్టిస్తుంటే పట్టించేవాడు. ఇప్పుడు అట్ట కాదు, వీళ్ళు పట్టిస్తా అమ్మా, ఇంకా కోడలకు నా కొడుకుని అప్పగిస్తుండానమ్మా, కోడలకు నా కొడుకుని అప్పగిస్తుండాను, ఎట్ట చూసుకుంటావో తల్లా, మా అమ్మని ఇంట్లో నిత్తపోవు నీయవో, మమ్మల్ని ఆడధర్మతావో తల్లా, నీ చేతుల్లో పెడుతున్నామా తల్లా. ఇప్పుడుండే రోజులు అట్టున్నాయి, ఏం చేద్దాం, మీకు చెయ్యి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటి వాళ్ళారా, మొత్తానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తున్న తట్టుకల ఆమె బాధ తట్టుకలకి వెళ్తే తీసింది, టీలు చేసేవాడు చూశాడు, అక్కడ ఉన్నాయి ఆ కప్పులు తీసేవాడికి సగ చేశాడు, వాడు తీశాడు. తీసిన తర్వాత వాళ్ళిద్దరు పంపకాలలో సిరిసగం అంటికినా ఉండేవి కాదు. ఒకడేమో చూసినోడేమో, నేను చూసింది నేను 3 భాగాలు నాకు 1 భాగం నీకు అంటాడంట, తీసింది నేను నాకు 3 భాగాలు నీకు 1 భాగం అంటాడంట. వీళ్ళిద్దరికి పొందు కుదరలేదు. పొత్తు కుదరకపోయారు కదా, ఓనర్కు తెలిసింది. ఓనర్కు తెలిసి ఏంద్ర మీరు అరుచుకుంటుంటే ఏంద్రంటే విషయం చెప్పకొచ్చాడు. విషయం చెప్పకొస్తున్నాగానే ఇట్లా అని అంటున్నాగానే వెంటనే ఏం చేశాడంటే, ఇవి పలానా ఆయనరా అక్కడ పెట్టండి అన్నాడు. ఈ లోపు ఆయన పోయాడు, పోతున్నాగానే ఆయనకి ఇచ్చాడు. కొడదామా చప్పట్లు ఇప్పుడు ఒకసారి. నా ప్రియమైన ఒకసారి స్తోత్రం చెప్దామా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క మందిరానికి రావాలి, మనం ఒట్టి చేతులతో రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలి, మందిరానికి రావాలి, మనకు కలిగినది దేవునికి ఇయ్యాలి. దేవుడు అంటున్నాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెప్దామా. మనం దేవునికి ఇస్తేనంట మనకి ఆయన ఎక్కువ ఇస్తాడంట. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. చదువుని 6వ అధ్యాయం 38వ వచనం లూకాసు వార్త. ఒక మాట చదవండి, ఒక మాట. నేను త్వరగా ముగింపులోకి వస్తున్నాను. చాలు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. నేను ఇయ్యను కానీ ప్రభువా నువ్వే ఇయ్యయ్యా, నువ్వే ఇయ్యయ్యా, నేను ఇయ్యను కానీ ఆయన నువ్వే, నాకు అది కావాలా, నాకు ఇది కావాలంట. నోరు మూయి బిడ్డ అంటాడు ఆయన. స్తోత్రం చెప్దామా. నా ప్రియమైనటి వారలారా, మనం అలాగా మందిరానికి రావాలి. ఎలీషాను ఎక్కడికి నడిపించాడంటే మందిరానికి నడిపించాడు. అంటే సంఘాన్ని, దైవ సేవకుడు ఎప్పుడైతే నువ్వు దైవ సేవకుని మాట వింటావో నువ్వు ఎక్కడికి వస్తావంటే మందిరానికి వస్తావు. మందిరంలోనికి వస్తే నీ జీవితము, నీ ప్రవర్తన అన్ని మారిపోతాయి. స్తోత్రం చెప్దామా. పాత జీవితము పోతుంది, కొత్త అనుభవాలు వస్తాయి. మందిరంలోనికి వస్తే అన్ని విధాలుగా మేలులతో నువ్వు నింపబడతావు. నుంచి ఆయన ఎక్కడికి తీసుకుపోయాడంటే నుంచి బేతేలు నుండి, బేతేలు అనగా దేవుని మందిరం. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయాడంటే ఎలీషాను ఎర్రుకోకు తీసుకుపోయాడు. స్తోత్రం చెప్దామా. నా ప్రియమైన వారులారా, ఎర్రుకో అనగా అది పోరాటానికి సాదృశ్యం. ఎందుకంటే ప్రభువులో ఉన్నప్పుడు కొన్ని పోరాటాలు వస్తాయి. చెప్పాను కదా, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు జరుగుతాయి. ఎరుకోలో అక్కడికి రావాలి మనం. అందుకనే అంటాడు, బలురక్కసి చెట్టులో వల్లి పద్మం ఉన్నట్లుగా ప్రియులలో నా ప్రియుడు వల్లి పద్మలాగా కనపడుతున్నాడని చెప్పి ఆయన అంటాడు. పరమగీత చదవద్దులేండి. మొత్తానికంటే శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అక్క యాడికి ప్రార్థనకు, అంత దూరం పోవాలనా అక్క, అంత దూరం పోవాలనా, మనకి ఈడ లేదు. వెంటనే ఇలాంటి ఎదుర్కోవాలి మనం. ఓ మాట చెబుతా, దగ్గరలో ఇసుక ఉంది,
దూరంగా బియ్యం కొట్టుంది. దూరం పోయి బియ్యం కొట్టుకు పోయి బియ్యం తెచ్చుకుంటామా, దగ్గరలో ఇసుక తెచ్చుకొని వండుకుంటామా? చెప్పండి అందరూ చెప్పండి. దూరమైనా ఏం తెచ్చుకుంటాం? ఏం దగ్గరలో ఇసుకుందిగా పొట్ట పగిలి సత్తారు. అట్టనే దూరమైన ఆత్మ సంబంధమైనటువంటి మందిరములోనికి మనం వచ్చే వారముగా ఉండాలి. కొట్టు చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఇలాంటి పోరాటాలు వస్తాయి. ఎస్కేలు నీవు తేళ్ల మధ్యలో ఉన్నావు జాగ్రత్త అంటాడు. తేళ్ళు ముందు ఏమనరు, వెనకాల ముందు కొండలతో ఏమందంట. ముందు కొండలు ఉంటాయి కదా, 2 కొండలు. ఈ కొండలతో ఏమందు తేలు, వెనక చిన్న కొండ ఉండే ఈ కొండ తెస్తుంది. ఏడేసి టకాన గోడ గరుచుకుంటుంది. అబ్బా అని ఆడుంటుంది. ఆడ చూసి ఏ తేలా నువ్వు నన్ను గరిచినవా అంటే నాకేం తెలుసా నేను చూడలేదంటుంది. ఇది గోడ కాడుంటుంది. ఇది గోడ కాడుంటుంది. అంటే అలాగనే తేలు ముందు ఏముంది కానీ వెనకాల కొండి తేస్తుంది. ఈనాడు తేల లాంటి వాళ్ళు ముందు ఏమన్నారు కానీ అక్క వందన అలక పోయి లెక్క మంచిది లెక్క, పార్థన పోతున్న మంచిది లెక్క అంటారు. వెనకుండే అంటుంటారు. ఇంకా అబ్బా పెద్ద భద్రు అలా పెద్ద వైపులు పట్టుకొని పోతుండే పిల్ల అని మూతులు తిప్పేస్తుంటారు వెనకాల. ఇట్లాంటి పోరాటాలు మనము ఎదుర్కొంటేనే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుతాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడే మనము విజయాన్ని పొందుకోవడానికి అవకాశం వస్తుంది. మేలిమి బంగారంలాగా మార్చబడతాం. మేలిమి బంగారంలాగా. నన్నట్టునే అన్నారు. నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత మా బంధువులు ఏమన్నారంటే, వీడు అడక్క తినేలాగా బైబిల్ ఒకటి తీసుకొని ఎన్లంబడి తిరుగుతున్నాడు. బైబిల్ ఒకటి తీసుకొని అడక్క తినేవాడిలాగా ఎన్లంబడి దేవుడు 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 అని తిరుగుతున్నాడు అని చెప్పి చాలా ఎగతాళి చేశారు. నా ఊళ్ళే, నా బంధువులే, నా రక్త సంబంధులే బంధువులు చేస్తే ఇవాళ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను దీవించయ్యా నన్ను దీవించయ్యా అని అలాంటి వాళ్ళే వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడి మొరపెడతా ఉన్నారు. మా బంధువులు, మా చిన్నాన్నోళ్ళు సొంతం మా బంధువులే, పెద్ద పెద్దోళ్ళు, మా అంతా నా రక్త సంబంధికులే. ఎందుకనంటే అలాంటి పోరాటాలలో కూడా నేను ఎదుర్కొని ముందుకు సాగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. చెప్పండి కొడతాం ఒకసారి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కొన్ని పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలను నువ్వు ఎదుర్కోవాలి, కృంగిపోకూడదు. అలాంటి పోరాటాలను ఎదుర్కొని దేవుని మందిరానికి రావాలి. కొంతమంది అంటా ఉంటారు, ఏమి ఆడలేదా ఆడికి వలన అంతా ఒకటి కాదా, అంతా ఒకటే, మరి ఇట్టెందుకు తింటావు, ఇట్ట కూడా తినవచ్చు కదా అన్నట్టు. అంతా ఒకటే కదా, ఇట్టెందుకు తినాలా, ఇట్ట కూడా పెట్టుకొని తింటు. తెక్కలోళ్ళు తెలియక దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఆత్మాభిషేకము కలిగి దేవుని వరములు పొందిన సేవకుడు వేరు. సోదరుని చెప్తాము ఒకసారి. అలాంటి దైవ సేవకుడు, రోషము కలిగిన సేవకుని దేవుడి స్థలములో ఉంచాడు. మీరు నిజంగా ధన్యులను ఒక విధంగా మీరు చెప్పుకోవచ్చు. ఒకసారి స్తోత్రం చెప్తామా నా ప్రియమైన వారలారా. తర్వాత ఏం చేశాడంటే, ఆ ఎరుకో నుంచి అంటే పోరాటాల మధ్యలో ఆయన అన్ని విధాలుగా శుద్ధ సువర్ణముగా బంగారములాగా అతన్ని వాళ్ళను మార్చి ఆయన మార్చి ఎక్కడికి తీసుకొచ్చాడంటే యోర్దానుకు నడిపించను. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోర్దాను అనగా జయ జీవితమునకు సాదృశ్యము. యోర్దాను అంటే జయ జీవితమునకు సాదృశ్యం. నా ప్రియమైన వారలారా, యోర్దాను అక్కడ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అన్ని విధాలుగా ఎదురయ్యాయి. వాటంటను ఎదుర్కొంటూ యోర్దానుకు నడిపించాడు ఎలీషాను ఏలియా. అనగా జయ జీవితంకు సాదృశ్యము. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంతవరకు వస్తారంటే అనగా చాలామంది గిల్గాదాకు వస్తారు, ఆడ ఆగిపోతారు. కొంతమంది గిల్గాదాకు వస్తారు అంటే మారు మనసు రక్షణలోకి వస్తారు, అంతవరకే కొంతమంది ఆగిపోయే వాళ్ళు లాగా ఉన్నారు. కొంతమంది బేతేల దాకా వస్తారు అంటే మందిరం దాకా వస్తారు, మందిరం దాకా వచ్చి కొంతమంది అంతవరకే ఆగిపోతున్నారు. అంటే ఎరుకోకు రాలేకపోతున్నారు, ఎరుకోలోనే ఆగిపోతున్నారు. అంటే కష్టాలు శ్రమలు వచ్చేసరికి ఇక మాకు దేవుడు వద్దులేమన్నట్టుగా ఆగిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పోరాటాలు ఎదుర్కొంటే యోర్దానులోకి వస్తారు. యోర్దాను అనగా జయ జీవితము. అప్పుడే నువ్వు జయించబడతావు నా ప్రియమైన సహోదరి సోదరుడా. కాబట్టి నువ్వు జయ జీవితాన్ని పొందుకుండేటానికి ఎలీషాను తీసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏలియా
అహరోనమై వెళ్ళిపోయిన తర్వాత ఏలియా కంటే ఎలీషా గొప్ప అద్భుతాలు చేశాడు. కొడదామా చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఏలియా కంటే గొప్పగా రెండంతలుగా అభిషేకమైన మీదికి వచ్చింది. గొప్పగా వాడబడినటువంటి వ్యక్తి ఎలీషా. ఆ విధంగా మీరు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలంటే, గొప్పగా మీరు దీవించబడాలంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడి దగ్గర మీరు రండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవెనకరంగా మార్చునుగాక. సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను.